ఈరోజు మనం చూసుకున్నట్టయితే మళ్ళా పుట్టుకొచ్చాడు ఉదయించే సూర్యునిలాగా పొన్నం ప్రభాకర్. ఈ పొన్నం ప్రభాకర్ కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వీళ్ళందరూ కూడా మేము తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు వీళ్ళందరూ తెలంగాణకి వ్యతిరేకంగా పనిచేసిర్రు. వీళ్ళందరూ ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా సోనియా గాంధీ బలిదేవత అన్నాడు. గతం ఎక్కడ పోయింది ఒకసారి గతం కూడా ప్రజలకి తెలియాలి. మీరు ఈరోజు మిస్టర్ పవన్ కళ్యాణ్ మీ అయ్య జాగిరే అంటున్నావు కదా, మా అయ్య జాగిరే అని చెప్పుకుంటున్నావు గర్వంగా. తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డగా, మా పైన లాఠీ దెబ్బలు పడ్డ బిడ్డగా, ఈరోజు మా పైన కేసులైనాయి, మేము కోట్ల చుట్టూ తిరిగినాం, తెలంగాణ రాష్ట్రాన్ని మేము సాధించుకున్నాం, మా అయ్య జాగిర్ అని చెప్పి కూడా బరాబర్ మేము కూడా చెప్తున్నాం. నువ్వు మాట్లాడుతున్న మాటలు ఎవ్వరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి. పొన్నం ప్రభాకర్ ఒక మంత్రివర్గంలో ఉండి ఆ భాష ఆ నోరుకు అదుపు లేకుండా మాట్లాడుతుంది. ఈరోజు తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది. ఆ భాష ఏం పీక్కుటో పీక్కో అంటుండు. ఒక మంత్రి అయి ఉండి ఏంది ఆ భాష, ఏం మాట్లాడుతుండు? ప్రజలందరూ కూడా నమ్మి గెలిపించి మంత్రి స్థానంలో కూర్చోబెడితే ఒక మంత్రి హోదాలో ఉండి ఏం పీక్కుటో పీక్కో అంటాడు, మా అయ్య జాగిరి మీ అయ్య జాగిరి అంటాడు. ఏం భాష అది? పొన్నం ప్రభాకర్ గారు భాష మార్చుకోండి. మీరు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, భాష మార్చి మాట్లాడండి. మీరు ఒక గౌరవంగా మాట్లాడండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఏం పీక్తాడు, ఏంది ఏం పీకేది ఏంది అని ఏం మాట్లాడుతున్నావు? నోరామోరే అది. మంత్రిగా ఉన్నావు, నువ్వు ఒక మంత్రివి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు ఒర్రి 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 అలవాటు అయిపోయింది. మళ్ళీ అట్లనే ఒరుతున్నావు. గదే బంద్ చేసుకో. నీ భాషని నిన్ను కాపాడుకో. తెలంగాణ సమాజం అందరు కూడా ఈరోజు గమనిస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంని కూడా ప్రజలు ఒక అవకాశం ఇచ్చిర్రు, రెండో అవకాశం ఇచ్చిర్రు. ప్రజలకి తలుసుకుంటే తొక్కుడు తొక్కిర్రు. ఈరోజు మీకు అవకాశం ఇచ్చిర్రు. ఆ అవకాశాన్ని నిరూపించుకొని మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకి ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చే విధంగా మీరు పనిచేయండి. ఈ ప్రెస్ మీట్లు పెట్టుడు బంద్ చేసుకోండి. ప్రజల మీద దృష్టి పెట్టి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల వైపు నిలబడండి అని చెప్పి కూడా నీకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మంత్రిగా ఉన్నప్పటి నుండి ఆర్టీసీ బస్సులు కొత్త ఎన్ని తెచ్చినావు, ఆర్టీసీ సంబంధించినటువంటి డాటా కూడా ఈరోజు మీరు అందరూ కూడా ఈరోజు తెలంగాణ సమాజానికి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఊవంటే ప్రెస్ మీట్ పెడతాడు, సబ్జెక్ట్ పైన అవగాహన లేదు, టోటల్ నాలెడ్జ్ లేదు, ఏం మాట్లాడుతున్నావు అర్థమైతలేదు. ఈరోజు కూడా నేను పొన్నం ప్రభాకర్ గారే అంటున్నాను, అన్ని మాటలు మాట్లాడాను. ఎందుకు అంటున్నా అంటే జనసేన పార్టీ ఒక సంస్కారం నేర్పించింది. ఆ సంస్కారబద్ధంగానే మాట్లాడాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొంతమంది మంత్రివర్గం మొత్తం భయభ్రాంతులకు గురి చేసినా, మమ్మల్ని రెచ్చగొట్టినా మేము రెచ్చిపోతలేదు. ఇది కేవలం ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారి పైన అవాకులు చవాకులు చేసుడు బంద్ చేసుకో. ప్రజల పైన దృష్టి పెట్టు. ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పి తెలంగాణ రాష్ట్రం అంతా ఊపుతున్నారు కదా, ఇందిరమ్మ ఇల్లులు పేద ప్రజలకి వచ్చే విధంగా పనిచేయు. పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చే విధంగానే పనిచేయు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చే విధంగా పనిచేసుడు బంద్ చేసుకో అని చెప్పి కూడా పొన్నం ప్రభాకర్ గారికి జనసేన పార్టీ తరఫున మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి భయపడ్డది. కాబట్టి ఈరోజు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కూడా తెలంగాణ సమాజానికి మొత్తం అర్థమైంది. ఈరోజు అందరూ చూస్తున్నారు, టీవీలు అందరూ పేపర్లు చదువుతున్నారు, మంచి మంచి మేధావులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి భారతదేశంలో ప్రతి ఒక్క పౌరునికి ఎక్కడైనా పోటీ చేయడానికి, ఎక్కడైనా సభ పెట్టడానికి ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అది. ఈరోజు మనం చూసుకుంటే రాహుల్ గాంధీ తెలంగాణకి ఎందుకు వస్తాడు? ఎందుకు వచ్చి తెలంగాణ ప్రజలను ఎందుకు ఓట్లు అడుగుతాడు? రాహుల్ గాంధీ తెలంగాణకి ఎందుకు వస్తాడు? సమాధానం చెప్పాలి. మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడితే, అసలు విషయం మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పార్టీ అది? అది ఎక్కడ కథ? అది తెలంగాణకి ఎందుకు వచ్చింది పార్టీ? అది తెలంగాణలో ఎందుకు పోటీ చేయాలి పార్టీ? అది ఎక్కడ పార్టీ? ఏం పార్టీ అది? తెలంగాణ సమాజానికి చెప్పి ఈరోజు ఎక్కడో ఇటలీలో ఉన్నటువంటి సోనియా గాంధీ అక్కడ కూర్చొని తెలంగాణలో ఎవరు మంత్రి కావాలి, ఎవరు ప్రెసిడెంట్ కావాలి, ఎవరు ఎక్కడ ఏం కావాలని చెప్పి అక్కడ కూర్చొని చక్రం తిప్పుతుంటే, ఇక్కడ ఉండి మీ పైన నమ్మకం లేదు కాబట్టి అక్కడ ఉండి చక్రం తిప్పుతుంది. ఇప్పటికీ కూడా మీ పైన నమ్మకం లేదు కాబట్టి మీరు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు. మేము జనసేన పార్టీ పెట్టినాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈరోజు చూసుకుంటే 100% స్ట్రైక్ రైట్ కొట్టాం. దీనికి ఇంకోటి కూడా చెప్తున్నాను. నేను ఇంత విమర్శిస్తున్నావు కదా పవన్ కళ్యాణ్ గారిని. ఈరోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే కదా, అక్కడ ఉన్నటువంటి అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరికీ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ శాలరీల నుంచి మనిషికి 5,000 చొప్పున ఈరోజు 45 మందికి కూడా అనాథ పిల్లలకి పవన్ కళ్యాణ్ గారు దత్తత తీసుకొని ఈరోజు ఆయన శాలరీ నుంచి ఇస్తుండు. నువ్వేమిస్తున్నావో చెప్పు తెలంగాణ ప్రజలకి. ఎంతమంది పేద ప్రజలను ఆదుకున్నావో చెప్పు. నువ్వు ఏ గుడికి ఎంత ఫండ్ ఇచ్చినావో చెప్పు. ఇంకొక ఆయన వస్తాడు, ఆయన వచ్చి పాకిస్తాన్ ఐ లవ్ యూ అంటాడు. పాకిస్తాన్ని ప్రేమించే వాళ్ళందరినీ మీ చుట్టూ పెట్టుకొని దేశాన్ని సర్వనాశనం చేసుకుంటా, తెలంగాణ ప్రజలందరినీ కూడా ఆగం చేసుకుంటా ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు మాట్లాడుతుంటే ఈరోజు
రాష్ట్రం కాదు దేశమే సిగ్గుపడాలి. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి కాదని చెప్తున్నా ఈరోజు. నేను మీ అందరికీ ఒకటే కడుపులమంట. నేను చెప్తా ఎందుకు అది. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సనాతన ధర్మం అని చెప్పి ఎత్తుకున్నందుకు, సనాతన ధర్మాన్ని కాపాడుతున్నందుకు మీరందరూ కూడా కుట్రపూర్వకంగా ఈరోజు పాకిస్తాన్ ఐ లవ్ యూ అని చెప్పుకుంటా ఈరోజు అవాకులు చవాకులు వెలుస్తున్నారు. కానీ మన హిందూ ప్రజలని కాపాడుకుందామని చెప్పి కూడా ఇంత కూడా చిత్తశుద్ధి లేదని చెప్పి కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కాదు, ఫస్ట్ మన తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో తిప్పి కొడతారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. చలో విషయానికి వద్దాం. అప్పుడు మేము తెలంగాణ ఉద్యమం చేసి మేము ఒక దిక్కు లాఠీ దెబ్బలు తినుకుంటా మా పైన రబ్బర్ బుల్లెట్ల వర్షం మా పైన కురిపించి మా మీద కేసులు బుక్ చేసి మమ్మల్ని తీసుకుపోయి జైళ్ళలో పెడితే మేము 5-10 రోజులు మేము జైళ్ళలో వండుకొని బయటికి వచ్చి అలా మేము ఉద్యమాలు చేసుకుంటా జై తెలంగాణ అని చెప్పి మేము తిరుగుకుంటా 1200 మంది బలిదానాలైన ఈరోజు 1200 మంది బలిదానాలకి కాంగ్రెస్ పార్టీ కారణం కాదా అని అడుగుతున్నాను నేను. ఫస్ట్ ఒక ఉద్యమం చేసినప్పుడు ఒక్క అమరుడు అయినప్పుడే మీరు తెలంగాణ ఇచ్చుంటే 1200 మంది చనిపోకపోతుండే కదా. అవసరం మంచిది కాదని చెప్పి కూడా తెలియజేసుకుంటాను. అదేవిధంగా 1200 మంది బలిదానాలు ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలని ఒక్కరోజు పరామర్శించిన దాఖలా లేదు. కుటుంబాలు ఎట్లా ఉన్నాయి ఏంది అని పరిస్థితి లేదు. ఆ కుటుంబానికి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామనే సోయి కూడా లేదు. ఈరోజు టీవీలో కనిపించే యాక్టింగ్ బంద్ చేసుకోండి. ప్రజలపైన దృష్టి పెట్టి ప్రజా సమస్యలపైన పోరాడండి. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమవుతున్నాయో, ఊళ్ళలో ఏమైతే సమస్యలు ఉన్నాయో రైతులకి ఆ పేరు నిలబెట్టుకోండి. మీ మంత్రివర్గంలో మీకే సోయి లేదు. ఎందుకు చెప్తున్నా నేను, ఒక మంత్రి వచ్చేమో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు, ఇంకో మంత్రి వచ్చేమో 70,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు, ఇంకో మంత్రి వచ్చేమో 40,000 ఉద్యోగాలు అంటాడు. అంటే మీ మంత్రివర్గంకి మీకే కరెక్ట్ అండర్స్టాండింగ్ లేదంటే తెలంగాణ సమాజం ఈరోజు అన్నీ గమనిస్తుంది. ప్రజలు మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో తెలుసు. అదేవిధంగా ప్రజలు మీకు బుద్ధి చెప్పి మీకు తరిమి కొడతారని చెప్పి కూడా నేను జనసేన పార్టీ తరఫున పొన్నం ప్రభాకర్ గారికి తెలియజేసుకుంటున్నాను. జై హింద్.